ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఇలాంటి వీడియోస్ మీరు ఇన్స్టాగ్రామ్ రీల్లో చాలా చూసే ఉంటారు కదా. చాలా ట్రెండింగ్ అవుతున్నాయి ఇలాంటి ఎఫెక్ట్, కార్టూన్ ఎఫెక్ట్తో. వన్ క్లిక్లో మీరు ఈ విధంగా మీ వీడియోతో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎఫెక్ట్స్తో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. అండ్ క్యాప్కట్ టెంప్లెట్ని యూస్ చేసుకొని ఇలాంటి వీడియో ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్లో లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఏదైనా ఒక VPN కనెక్ట్ చేసుకోండి. VPN కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ని ఓపెన్ చేసుకోండి. లేటెస్ట్గా ఇక్కడ నేను టెంప్లెట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ సింపుల్గా టెంప్లెట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇది క్రోమ్ బ్రౌజర్కి ఈ విధంగా రిడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ సో ఇక్కడ 1 సెకండ్ వెయిట్ చేసి మనకి టెంప్లెట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొంచెం కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకి టెంప్లెట్ అనేది వచ్చేస్తుంది. మనకి ఈ విధంగా టెంప్లెట్ వచ్చేస్తుంది. మనకు ఇక్కడ యూస్ టెంప్లెట్ ఇన్ క్యాప్కట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది డైరెక్ట్గా ఇది క్యాప్కట్ యాప్లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ సో ఇక్కడ ఒక చిన్నగా అన్స్టేబుల్ నెట్వర్క్ అని ప్రాబ్లం వస్తే మీరు బ్యాక్గ్రౌండ్ నుంచి క్యాప్కట్ యాప్ని రిఫ్రెష్ చేసి మళ్ళీ ఫ్రెష్గా క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా మనకు టెంప్లెట్ ఓపెన్ అవుతుంది. కింద ఇక్కడ యూస్ టెంప్లెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మనకు వీడియో క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అంతవరకు ఇక్కడ వెయిట్ చేయాలి. సో ఇక్కడ ఎఫెక్ట్స్ అన్ని లోడింగ్ అవుతున్నాయి. ఒక 10 నుంచి 15 సెకండ్స్ వరకు ఇక్కడ టైం తీసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వీడియో అనేది రెడీ అయిపోయింది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఓకే, ఈ విధంగా మనకు వీడియో అనేది రెడీ అయిపోయింది. పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. సింపుల్.